వెల్కమ్ టు అకిరా మోరల్ స్టోరీస్. మన ఛానల్లో మంచి నీతి ఉన్న కథలుంటాయి. మరి ఈరోజు కథ వినడానికి మీరు రెడీయా? భార్యాభర్తల కష్టం. ఒక అందమైన పల్లెటూరిలో రాము, లక్ష్మి అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళు చాలా పేదవారు. చిన్న ఇల్లు, చిన్న పొలం. కాని వాళ్ల మనసుల్లో మాత్రం ఎంతో ప్రేమ ఉండేది. ప్రతిరోజూ రాము పొలంలో కష్టపడి పనిచేసేవాడు. లక్ష్మి కూడా ఇంటి పని ముగించుకుని భర్తకి సహాయం చేసేది. అలసిపోయినా ఇద్దరూ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకునేవారు. 1 సంవత్సరం గ్రామంలో వర్షం పడలేదు. పొలాలు ఎండిపోయాయి. ఇంట్లో తినడానికి కూడా అన్నం లేకుండా పోయింది. రాము చాలా బాధపడ్డాడు. రాము నిరాశగా కూర్చున్నాడు. అప్పుడు లక్ష్మి చిరునవ్వుతో చెప్పింది, మనిద్దరం కలిసి కష్టపడితే ఏ సమస్యైనా దాటిపోతాం. లక్ష్మి ఇంటి దగ్గర చిన్న కూరగాయల తోట పెట్టింది. రాము గ్రామంలో చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు చాలా కష్టపడ్డారు. కొన్ని నెలల తర్వాత వారి కూరగాయలు బాగా పెరిగాయి. గ్రామస్థులు వాటిని కొనడం ప్రారంభించారు. వాళ్ల జీవితం మెల్లగా మారింది. ఒకరోజు రాము లక్ష్మిని చూసి అన్నాడు, నీ ధైర్యం లేకపోతే నేను ఊడిపోయేవాణ్ణి. లక్ష్మి ఆనందంగా నవ్వింది. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో మంచి వర్షం పడింది. ఎండిపోయిన నేల మళ్లీ పచ్చగా మారింది. రాము, లక్ష్మి ఆనందంగా కొత్త పంటలు వేశారు. రోజులు గడిచే కొద్దీ పొలం మొత్తం పచ్చని పంటలతో నిండిపోయింది. వాళ్ల కష్టం ఫలించింది. రాము చిరునవ్వుతో అన్నాడు, మన కష్టం ఎప్పుడూ వృధా కాదు. లక్ష్మి నవ్వుతూ చెప్పింది, కలిసి ఉంటే ప్రతి కష్టం ఆనందంగా మారుతుంది. నీతి: భార్యాభర్తలు కలిసి కష్టపడితే ఏ కష్టమైనా చిన్నదే. ఈరోజు మన స్టోరీ నుంచి ఒక మంచి నీతి నేర్చుకున్నాం కదా. మీకు ఈ స్టోరీ నచ్చితే మీ ఫ్రెండ్స్తో లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. బాయ్.